హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం వాకింగ్ రోబోట్ సిమ్యులేషన్ 2. ఓకే, నేను అంటే ప్రాబ్లంకి ఇది అడ్వాన్స్డ్ అంతే, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో క్వశ్చన్ అదంతా చదివి టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇనిషియల్గా ఒక హైట్ విడ్త్ అనే రెండు వేరియబుల్స్ ఇస్తాడు మనకి. హైట్ అంటే వై యాక్సిస్లో ఎంతవరకు వెళ్ళగలం లిమిట్ అనమాట. ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్లో విడ్త్ అంటే ఎక్స్ యాక్సిస్లో ఎంతవరకు వెళ్ళగలమో దాని యొక్క లిమిట్ అనమాట. ఓకే, రోబోట్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంటుంది అన్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసుకొని. ఇనీషియల్గా ఇవన్నమాట కండిషన్స్. తర్వాత మనకి సమ్ కే నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఇస్తాడు. ఆ కే నెంబర్ ఆఫ్ స్టెప్స్ మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఆ రోబోట్తోనే. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రోబోట్ అనేది 0, 0 అని లొకేషన్ దగ్గర ఉంది. ఓకే, 6, 3 ఇచ్చాడు. 6 అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్లోని మనం ఎంతవరకు ట్రావర్స్ చేయగలమని 6 స్టెప్స్ ట్రావర్స్ చేయగలం. 0 నుంచి 5 అంటే టోటల్ 6 స్టెప్స్ ఇక్కడ ట్రావర్స్ చేయగలం. నెక్స్ట్ హైట్ 3 అంటే 0, 1, 2. ఓకేనా, 3 స్టెప్స్ కదా ట్రావర్స్ చేయగలం టోటల్. నెక్స్ట్ స్టెప్స్ 2 అన్నాడు. ఇప్పుడు 0, 0 లొకేషన్ దగ్గర ఉంది రోబోట్ అనేది. 2 స్టెప్స్ ఫార్వర్డ్ చేస్తే ఎక్కడికి వస్తుంది, 2, 0 లొకేషన్ దగ్గరకు వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ స్టెప్స్ 2 అన్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2 స్టెప్స్ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, 4, 0 దగ్గరికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ గెట్ పొజిషన్ అన్నాడు. గెట్ పొజిషన్ అంటే ఏంటి వస్తుంది, ఈ లొకేషన్ దగ్గర ఉన్నాం, ఈ లొకేషన్ ఏంటి 4, 0, అది రిటర్న్ చేశాడు. ఓకే, తర్వాత గెట్ డైరెక్షన్ మెథడ్ వాడాడు. గెట్ డైరెక్షన్ అంటే ఏ మెథడ్లో ఉంది, అదే ఏ డైరెక్షన్ ఉంది ఇక్కడ ఫేస్ చేసుకున్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, ఇంకా డైరెక్షన్ ఏమీ చేంజ్ అవ్వలేదు, అక్కడ వరకు ఓకే కదా. తర్వాత మళ్ళీ స్టెప్ ఎంత, 2 స్టెప్స్. మళ్ళీ 2 స్టెప్స్ అంటే ఇక్కడ దీనికి 2 స్టెప్స్ అనేది యాడ్ చేసామంటే బౌండరీ అనేది క్రాస్ చేసేస్తుంది. మనకి కండిషన్ ఏమన్నాడు, బౌండరీ క్రాస్ చేయకూడదు, విత్ ఇన్ ది బౌండరీస్లోనే ఉండాలన్నాడు. ఓకే, విత్ ఇన్ ది బౌండరీస్లో ఉండాలంటే ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ ఉన్నది ఒక స్టెప్ ఇటు వేసుకోవాలి, తర్వాత ఇంకో స్టెప్ పైకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, తర్వాత మళ్ళీ ఒక స్టెప్ అన్నాడు, మళ్ళీ ఇంకో స్టెప్ పైకి వెళ్ళు, తర్వాత ఈ లొకేషన్లో ఉంటుంది రోబోట్ అనేది. తర్వాత 4 స్టెప్స్ ముందుకు వెళ్ళాలన్నాడు. 4 స్టెప్స్ అంటే 1, 2, 3, 4. ఫైనల్గా ఈ లొకేషన్ ద్వారా ఆగిపోతుంది. ఏ డైరెక్షన్లో ఫేస్ చేసుకొని, వెస్ట్ వైపు ఫేస్ చేసుకొని ఉన్నది, డైరెక్షన్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఓకే, లాస్ట్లోని గెట్ పొజిషన్, గెట్ డైరెక్షన్ మెథడ్ అనేది అడిగాడు అనమాట. గెట్ పొజిషన్ అంటే ఏ పొజిషన్, 1, 2 పొజిషన్ దగ్గర ఉంది. ఓకే, గెట్ డైరెక్షన్ అంటే వెస్ట్ వైపు ఫేస్ చేసుకుని ఉంది, అంతేనా. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఇనిషియల్గా ఎక్స్ లిమిట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ లిమిట్ ఎంతవరకు అని చెప్పాను, విత్ ఎంత ఉందో అంతవరకు అన్నాను. ఎక్స్ తీసుకున్నాడు, వై కూడా తీసుకోవాలి కదా. వై ఎంత అవుతుంది, హైట్ అవుతుంది. తర్వాత మన రోబోట్ ఎక్కడ ఉందో అన్నాడు, 0, 0 ఆరిజిన్ దగ్గర ఉండదు అన్నాడు. సో 2 కోఆర్డినేట్స్ 0 పెట్టుకోండి, ఎక్స్ వై కూడా. తర్వాత కరెంట్ డైరెక్షన్ ఏమన్నాడు, కరెంట్ డైరెక్షన్ ఇనీషియల్గా ఈస్ట్ వైపు ఉండదు అన్నాడు. ఇది కదా మనకి ఇనీషియల్ బేసిక్ కండిషన్స్ ఇచ్చాడు. తర్వాత గెట్ పొజిషన్ అంటే మనం ఏం రిటర్న్ చేయాలి, పొజిషన్స్ అంటే ఏంటి, ఎక్స్ వై, అంతేనా. ఇవి లిస్ట్ ఫామ్లో రిటర్న్ చేయాలి. లిస్ట్ ఫామ్లో అంటే బ్రాకెట్స్ పెట్టుకో, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, గెట్ డైరెక్షన్ అంటే ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ సెల్ఫ్ డాట్ కరెంట్ డైరెక్షన్ రిటర్న్ చేసాం. ఇక్కడ వరకు అంతా క్లియర్ కదా. ఇప్పుడు స్టెప్స్. ఒకవేళ చూడండి, ఈ స్టెప్స్ అనేది ఎప్పుడైతే ఎక్సీడ్ అయిందో మనం టర్నింగ్ తీసుకోవాలి. దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమైంది, మొత్తం మనం ఎంత ట్రావెల్ అయినా సరే ఓన్లీ బౌండరీస్లోనే ట్రావెల్ అవుతాం, అంతకుమించి ఇంకో ఛాన్స్ లేదు. ఓకేనా, మనం వెనక్కి వెళ్ళాం ఉన్న ఇండిసెస్లో కానీ, లేదంటే సగం దూరం వెళ్ళి మళ్ళీ టర్నింగ్ తీసుకోమన్నమాట, అంటిల్ ఈ బౌండరీ ఈ ఎడ్జ్కి వెళ్ళేంత వరకు, ఏదైనా ఎడ్జ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇక్కడ చూడండి స్టెప్స్ కౌంట్ చేస్తే ఇనీషియల్గా మ్యాక్సిమం ఎంత, ఈ బౌండరీ చుట్టూ తిరగలమన్నాను. బౌండరీ అంటే బౌండరీ లెంత్ అంటే ఏంటి, రెక్టాంగిల్కి పెరిమీటర్ వాల్యూ, చుట్టూ కొలత తెలుగులో చెప్పాలంటే. ఓకే, రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. ఓకేనా, ఫస్ట్ పెరిమీటర్ తీసుకోండి. ఒకవేళ అలాంటివి
ఒక 10,000 పెరిమీటర్స్ ఉన్నాయనుకోండి, మనం 10,000 టైమ్స్ మొత్తం ట్రావెల్ అవుతామా? అవసరం లేదు కదా. ఇది ఒకసారి ట్రావెల్ అయ్యాక మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. ఈ సర్టెన్ లొకేషన్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఇది 10,000 టైమ్స్ తిరిగినా సరే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అన్ని పెరిమీటర్స్ ఉంటాయి అందులోనే. ఇన్ కేస్ ఒకవేళ స్టెప్స్ అనేవి అన్నీ ఇస్తే, ఇక్కడ చూడండి స్టెప్స్ అనేవి 10⁵ దాకా ఇస్తున్నాడు. అవసరం లేదు కదా మనకు అన్ని స్టెప్స్. ఓకే, సో పెరిమీటర్ ఫస్ట్ తీసుకోండి. పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ అంటే విత్ ఎక్స్ లిమిట్, ఎల్ ప్లస్ బి వై లిమిట్ -4 చేద్దాం. ఎందుకు అంటే ఇండెక్స్ అనేవి మనకు 0 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి సరిగ్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది అది. నెక్స్ట్ ఇఫ్ ఇది మనం ఎన్ అని తీసుకుందాం. ప్రతిసారి నమ్మని రాసుకోవడం ఎందుకు. ఒకవేళ దీన్ని పెరిమీటర్తో డివైడ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా డివైడ్ అయిపోయింది అనుకోండి, ఎన్ని పెరిమీటర్కి ఈక్వల్ చేయి. ఎందుకు? మన డైరెక్షన్ కావాలి ఖచ్చితంగా. ఒకవేళ కరెంట్ గెట్ పొజిషన్ అనే గెట్ డైరెక్షన్ అనే మెథడ్ కాల్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకవేళ ఈ పొజిషన్లో ఉంది, తిరిగి ఇవన్నీ స్టెప్స్ అన్ని తిరిగి ఇదే పొజిషన్లో ఆగింది. కాకపోతే ఏ పొజిషన్లో ఆగుతుంది? సౌత్ పొజిషన్లో ఆగుతుంది మనకి. సౌత్ డైరెక్షన్లోనే ఫేస్ చేసుకొని స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసుకొని ఉంది. అంతేనా? సో మ్యాక్సిమం ఎన్నిసార్లు మనం ట్రావర్స్ చేస్తాం? ఒక్కసారి ఈ పెరిమీటర్ లెంత్ ఎంత ఉందో పెరిమీటర్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతాం అంతే, అంతకుమించి ట్రావర్స్ అవ్వం. ఒకవేళ డివైడ్ అవ్వలేదు ఎన్ వాల్యూ అనేది, అప్పుడేం చేస్తావు? అందులో ఎన్ని పెరిమీటర్లు ఉన్నాయో అవన్నీ పెరిమీటర్లు తీసాయి అంటే మాడ్యులో చేసుకుంటాం. ఓకే, పెరిమీటర్ తీస్తాం అంతా. ఇప్పుడు పెరిమీటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టెప్స్ అనేవి గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు లూప్ రన్ చేసుకుంటాం. స్టెప్స్ అనేవి మరి ముందుకు వెళ్ళాలి కదా. ఓకే, ఎప్పుడైతే రోబోట్ అనేది రోబోట్ డైరెక్షన్ ఈస్ట్లో ఉంటుందో, ఓకే, కరెంట్ డైరెక్షన్ ఈక్వల్ టు ఈస్ట్. అండ్ నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేసుకొని ఈ లిమిట్ ఎక్సీడ్ అయ్యిందో, ఈ లిమిట్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? సెల్ఫ్ డాట్ ఎక్స్. ఓకే, ఎక్స్కి ప్లస్ ఎంత చేయాలి? ఎన్ యాడ్ చేస్తే మనకి ఎక్స్ లిమిట్ ఎంత? ఎక్స్ లిమిట్ కదా, ఒకసారి ఎక్స్ డాట్ ఎక్స్ లిమిట్ కన్నా గ్రేటర్ కానీ ఈక్వల్ కానీ దానికన్నా ఎక్కువ కానీ. ఇప్పుడు ఎక్స్ లిమిట్ అంత ఇక్కడ 6 కన్నా ఖచ్చితంగా లెస్ దెన్ ఉండాలి. అంతేనా? స్టెప్స్ అనేవి ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంటే పరిస్థితి ఏంటి? మనకు డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ డైరెక్షన్ ఎటుపక్క వెళ్ళాలి? ఈస్ట్లో ఉండి లిమిట్ రీచ్ అయినప్పుడు చివరి వరకు నార్త్కి వెళ్ళాలి మన డైరెక్షన్ అనేది. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ అనేది మనం చేంజ్ చేస్తాం అనమాట. కరెంట్ డైరెక్షన్ ఈక్వల్ టు నార్త్. అండ్ మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే వీడియో అనేది చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది సొల్యూషన్ అనేది. ఓకేనా? అండ్ ఆల్సో నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అవ్వాలి? ఇక్కడి వరకు ట్రావర్స్ చేసింది మనకి స్టెప్స్ అయినా మైనస్ అవ్వాలి కదా ఖచ్చితంగా. అంతేనా? మైనస్ అవ్వాలంటే ఈ పొజిషన్ ఎంత? ఎక్స్ లిమిట్ -1 కదా. సెల్ఫ్ ప్లేస్ చేసుకోవాలి కదా. సెల్ఫ్ డాట్ ఎక్స్ లిమిట్ -1 ఈ పొజిషన్లో నుంచి కరెంట్ పొజిషన్ మైనస్ చేసుకుంటే, కరెంట్ ఎక్స్ వాల్యూ మైనస్ చేసుకుంటే ఎన్ని స్టెప్స్ అనేది వేసాడో తెలుస్తుంది కదా మనకి. ఓకేనా? ఆ స్టెప్స్ అనేది మనం టోటల్ స్టెప్స్ మైనస్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ మనం అప్డేట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు
ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉండిపోతుంది, ఈ చివరి లొకేషన్లో ఉండిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాకా ట్రావర్స్ అయ్యి ఇక్కడ ఉండిపోతుంది, మళ్ళీ ఎక్స్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు నేను ఏట్ అవ్వాలి, వై ఇంక్రిమెంట్ అవ్వాలి. అంతేనా, సెల్ఫ్ ఎక్స్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎక్స్ లిమిట్ -1. అంతే కదా, ఈ పొజిషన్ దగ్గర ఉండిపోతుంది. నెక్స్ట్ పొజిషన్ ఎక్స్ లిమిట్, ఈ పొజిషన్ అంటే ఎక్స్ లిమిట్ -1. అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు. తర్వాత ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో లేదు, ఇన్ కేస్ నార్త్ ఉందనుకోండి. ఓకే, నార్త్ ఉందనుకుందాం, ఈస్ట్ కాదు నార్త్, డన్. అండ్ ఇప్పుడు నార్త్ లిమిట్ రీచ్ అయింది అనుకుందాం. నార్త్ లిమిట్ అంటే సెల్ఫ్ డాట్ వై ప్లస్ ఎంత, ఎన్ స్టెప్స్ గ్రేటర్ కానీ ఈక్వల్ కానీ అయ్యి ఉంటాయి దేనికి, వై లిమిట్కి. ఈ స్టెప్స్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ లొకేషన్ 3 స్టెప్స్ మూవ్ అవ్వాలి. 3 స్టెప్స్ అంటే దీనికి ముందు 3 స్టెప్స్ యాడ్ చేస్తే లిమిట్ క్రాస్ అయిపోతుంది. ఓకేనా, సో మళ్ళీ లెఫ్ట్ అని తీసుకోవాలి. లెఫ్ట్ అంటే ఇటు నార్త్లో ఉండి లెఫ్ట్ అని తీసుకోవాలంటే మళ్ళీ వెస్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్షన్ ఏమవ్వాలి, కరెంట్ డైరెక్షన్ ఈక్వల్ టు వెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎన్ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. మళ్ళీ సేమ్ ఎక్స్ యాక్సిస్లో ఎలా డిక్రిమెంట్ చేసుకున్నామో టోటల్ వాల్యూ నుంచి కరెంట్ వై వాల్యూ మైనస్ చేసి టోటల్ వై లిమిట్ -1, అందులో నుంచి కరెంట్ వై వాల్యూ మైనస్ చేయి. ఓకేనా, అన్ని స్టెప్స్ మూవ్ అయినట్టు ఆ స్టెప్స్ని టోటల్ స్టెప్స్లో డిక్రిమెంట్ చేసా మైనస్. తర్వాత ఇప్పుడు ఏమవ్వాలి, వై వాల్యూ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది 3 స్టెప్స్ వేసాక వై వాల్యూ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, వై సెల్ఫ్ డాట్ వై ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ వై లిమిట్ -1. ఓకే, నెక్స్ట్ మనం ఇలా ఈ 4 బౌండరీస్కి 4 ఎండ్ పాయింట్స్కి 4 కండిషన్స్ పెడతాం మనం. ఓకేనా, సో సేమ్ ఇది కూడా అలాగే. ఇఫ్ ఇన్ కేస్ ఈ లిమిట్ రీచ్ అయినప్పుడు నార్త్ అయిపోయింది, ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్లో చూస్ చేసుకుందాం. కరెంట్ డైరెక్షన్ వెస్ట్ అయినప్పుడు, ఓకే, అండ్ ఆల్సో సెల్ఫ్ డాట్ వెస్ట్ అయినప్పుడు కరెంట్ లొకేషన్ నుంచి మనం ఎన్ అనేది మైనస్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లొకేషన్ ఉంది అనుకోండి, దీనికి 2 స్టెప్స్ ఈ డైరెక్షన్లో వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే ఇందులోంచి 3 స్టెప్స్ అన్నాం కదా, ఈ లొకేషన్ 3 స్టెప్స్ మైనస్ చేస్తే మనకి ఎంత ఉండాలి, >0 ఉండాలి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఉండాలి. 0 కన్నా లెస్ దెన్ ఉండకూడదు. ఎప్పుడైతే 0 కన్నా లెస్ దెన్ ఉందో, ఓకేనా, 0 కన్నా ఎప్పుడైతే లెస్ దెన్ ఉందో ఆ వాల్యూ అనేది మనకు ఇప్పుడు ఏ డైరెక్షన్లో చేంజ్ అవ్వాలి, సౌత్ వైపు వెళ్ళాలి. ఏంటవుతుంది, కరెంట్ డైరెక్షన్ సౌత్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్స్ మనం డిక్రిమెంట్ చేయాలి. ఓకే, ఎన్ని స్టెప్స్, ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉందో అన్ని స్టెప్స్ డిక్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కదా ఒకసారి 0, 1 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మనకు 1 స్టెప్ కదా అవుతుంది. సో సింపుల్గా ఎక్స్ స్టెప్స్, ఇండెక్సింగ్ ఎలాగో 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ డిక్రీజ్ చేసాం, మరి సెల్ఫ్ డాట్ ఎక్స్ ఏమవ్వాలి, ఈ ఎండ్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ 0 అని అర్థం, ఇంక మనం ఏం చేయవలసిన లేదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఇటుపక్క ఎండ వరకు వచ్చింది అనుకోండి, కరెంట్ డైరెక్షన్ సౌత్లో ఉండి సెల్ఫ్ డాట్
వై మైనస్ ఎన్. అంతేనా? ఒకసారి చూడండి. వై వాల్యూ అనేది 2. ఫర్ ఎగ్జాంపుల్ రోబోట్ అనేది ఇక్కడ ఉంది, 2 స్టెప్స్ అన్నాడు. ఇప్పుడు 2 స్టెప్స్ ముందుకు వెళ్ళాలన్నాడు. ఈ డైరెక్షన్లో ఫేస్ చేసుకుని ఉంది సౌత్ వైపు. 2 స్టెప్స్ అంటే ఏంటి? ఇక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. డైరెక్షన్ చేంజ్ అయింది. ఏ డైరెక్షన్లోకి? ఈస్ట్ డైరెక్షన్లో చేంజ్ అయింది. అంతేనా? మైనస్ చేయండి. దీనికి 2 స్టెప్స్ అంటే ఏటవుతుంది? మైనస్ చేస్తే 1 మైనస్ 2 -1 అవుతుంది. -1 0 కన్నా చిన్నది. చేంజ్ అవ్వాలి డైరెక్షన్ అనేది. ఇప్పుడు దేనికి? ఈస్ట్ డైరెక్షన్లో చేంజ్ అవ్వాలి. చేంజ్ చేసామా? నెక్స్ట్ ఎన్ అనేది డిక్రిమెంట్ చేయాలి. ఎంత? సెల్ఫ్ డాట్ వై స్టెప్స్ డిక్రిమెంట్ చేయాలి. వై అనేది ఎప్పుడైతే ఈ లొకేషన్కి వచ్చేసిందో ఏంటి అవ్వాలి? కాన్స్టెంట్గా ఉండిపోద్ది వై వాల్యూ అనేది. మళ్ళీ మనం పైకి వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఎక్స్ మనం మ్యానిపులేట్ చేస్తాం. ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా? వై అనేది 0 అయిపోతుంది. ఎప్పుడైతే ఏం కేసులు కాలేదు, ఇవేమి టెస్ట్ కేసులు, ఇవేం కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, అవ్వలేనప్పుడు ఏంటి అర్థం? ఏది బౌండరీ దగ్గర లేదు. ఒకవేళ ఆ స్టెప్స్ వేసినా సరే బౌండరీ రీచ్ అవ్వదు. అలాగప్పుడు ఏం చేయాలి? బ్రేక్ చేసే. సింపుల్గా ఈ లూప్ని బ్రేక్ చేసే. లూప్ బయటికి రా. అప్పుడు మనం ఈ చేంజెస్ అన్నీ చేస్తాం ఇప్పటి వరకు. డైరెక్షన్ చేంజెస్, మిగిలిన అన్వాంటెడ్ అంతా ఇక్కడ అంతా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ప్యూర్ కే స్టెప్స్ వేయాలి మనం అంతే. ఇఫ్ ఒకవేళ ఈ ఎన్ అనేది నాట్ ఈక్వల్ 0 అయితే, ఎన్ 0 అయిపోతే ఇంక మన స్టెప్స్ వేసిన పనే ఉండదు. ఇంకా అక్కడితో ఆగిపోతాం. ఎన్ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు ఇఫ్ కరెంట్ డైరెక్షన్ అనేది ఈస్ట్ అయితే ఎన్ని స్టెప్స్? ఈస్ట్ అయినప్పుడు మనం దేన్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి? ఎక్స్ వాల్యూ, ఎక్స్ యాక్సిస్లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ డాట్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు ఎన్ స్టెప్స్. ఒకవేళ కరెంట్ డైరెక్షన్ అనేది ఈస్ట్ కాదు, నార్త్ అనుకోండి. ఓకే, నార్త్ అనుకుందాం. నార్త్ అన్నప్పుడు ఏది ఇంక్రిమెంట్ చేయాలి? నార్త్ డైరెక్షన్లో ఉంటే వై వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా? వై వాల్యూ ఎన్ని స్టెప్స్. నెక్స్ట్ ఇంకా ఒకవేళ కరెంట్ డైరెక్షన్ అనేది వెస్ట్లో ఉంటే అప్పుడు దేన్ని డిక్రిమెంట్ చేయాలి? వెస్ట్లో ఉంటే ఇంకా కే స్టెప్స్ ముందుకెళ్ళడానికి ఎక్స్ వాల్యూ అనేది డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇవే డైరెక్షన్ కాకపోతే ఏంటి? సౌత్లో ఉన్నట్టు. సౌత్లోని కే స్టెప్స్ ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? వై అనేది మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని స్టెప్స్? ఎన్ స్టెప్స్. ఇక్కడ వరకు ఓకే కదా? నెక్స్ట్ ఇంకేముంది? మనం అన్ని మెథడ్స్ రాస్తాం. ఒకసారి రన్ చేసి చూద్దాం ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో. అంటే మరి ఓకే, కరెంట్ డైరెక్షన్ కాదు కదా. సెల్ఫ్ డాట్ సెల్ఫ్ అనేది ప్లేస్ చేసుకోవాలి ప్రతిదానికి. డన్. సబ్మిట్ చేస్తున్నాను. సో అది కాదు ఈరోజు సొల్యూషన్. ఒకవేళ వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ డైలీ నాతో కలిసి సాల్వ్ చేయాలనుకుంటే అండ్ ఆల్సో కన్సిస్టెంట్గా సాల్వ్ చేయాలనుకుంటేనే ఛానల్ ఫాలో చేయండి గైస్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.